రామ్మూర్తి గారు మళ్ళీ వస్తాను ఒక నిమిషం. అదే విధంగా డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, నమస్కారం. నమస్తే అండి. ఏంటి ఎంతవరకు వచ్చింది జూబ్లీ హిల్స్ లో మీ ప్రచారాలు ఎంతవరకు వచ్చాయి? అండ్ ఇంకోటి బండి సంజయ్ కామెంట్స్ కి ఏ రకంగా సమర్థిస్తారు, ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ అక్కడ పనిచేస్తా ఉన్నది. మా కార్యకర్తలు ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. చాలా పోలుస్తా ఉన్నారు సొంతగా. అసలు కాంగ్రెస్ చేసింది ఏంది? వాగ్దానాల మాటలు తప్ప, ఆ పేపర్ లో వాగ్దానాలు తప్ప చూసేది ఏముంది, జరిగేది ఏముంది? గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఏ మాత్రంగా కూడా ఏవి కూడా అమలు జరగలేదు. పైపెచ్చు తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడి ఓట్లాడితే ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు, ప్రజలు సపోర్ట్ చేయరు. ప్రభుత్వం అంటే చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందర చెప్పడానికి ఏమున్నాయి చెప్పడాక? ఆ జూబ్లీస్ యొక్క డెవలప్మెంట్ గురించి కావచ్చు ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో, లేదంటే గతంలోని బీఆర్ఎస్ సర్కార్లోని డెవలప్మెంట్ కానీ చూస్తే ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలో, లేదంటే అంతకు ముందు కూడా కాలంలో జూబ్లీస్ ఏ రకంగా పట్టించుకోలేదో దాని కారణంగా స్లమ్స్ గానే ఉండిపోయినాయి. పేదరికంగా ఉండిపోయింది. అనేక సమస్యలతో కొట్టుముట్టాడుతున్నటువంటి పేదలు ఆ ప్రాంతంలో ఉన్న విషయాన్ని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కొన్ని టీవీలలో కనిపిస్తా ఉంటాయి, కొందరేమో యూట్యూబ్లలో కనబడతా ఉన్నాం, అనేక వాళ్ళ స్టేట్మెంట్స్ కనబడతా ఉన్నాయి. అయినా ఇంత జరిగిన తర్వాత కూడాను తప్పు కళ్ళ ముందర కనబడుతున్నది, నిర్లక్ష్యం కళ్ళ ముందర కనబడుతున్నది. అయినా ఎక్కడ కూడాను ఆ యొక్క బాధ, ఆ యొక్క తప్పు, ఆత్మ న్యూనత భావం ఎక్కడ కనబడతలేదు. ఇంకా పైపెచ్చి గొప్పగా మాట్లాడుకుంటా ఉన్నారు. అబద్ధాల యొక్క పుట్టలు మొత్తం చరిత్ర మాట్లాడుతున్నారు 2 పార్టీలు కూడా. ఇది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. బోత్ పార్టీస్ సేమ్. 2 పార్టీలతోని జరిగింది ఏం లేదు, ఆత్మ వంచన తప్ప. మేమంతా ఓటేసింది మోసపోయినాం, ఈ 2 పార్టీలు మాకేం పనికి రావు అన్న విషయం. ఒకటి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ సంబంధించి సరే చూడాలంటే కాంగ్రెస్ కి సంబంధించి అక్కడ స్థానికుడు నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. అండ్ ఇంకోటి బీసీ అని చెప్పేసి అదొక పాయింట్ అంటున్నారు. అండ్ ఎంఐఎం మద్దతు కానివ్వండి, మైనార్టీల ఓట్లు కానివ్వండి, ఎక్కువగా మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన కమెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే కొంచెం నవీన్ యాదవ్ కి ప్లస్ అవుతుంది. అండ్ కమింగ్ టు బీఆర్ఎస్ కి వస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. ఆ ఫ్యామిలీతోని కాస్త అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా మందికి ఒక సంబంధాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ లో చూసినా కూడా బలమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఓట్లేయడానికి. బీజేపీ ఏం అడిగి ఓట్లు వేయించుకుంటుంది? మీకేంటి బలమైన ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అక్కడ? మీ పొజిషన్ బలమైన ఫ్యాక్టర్ భారతీయ జనతా పార్టీ. బలమైన ఫ్యాక్టరు మోదీ గారి యొక్క నాయకత్వంలో గుడ్ గవర్నెన్స్ ఈ దేశంలో ఏ రకంగా నడుస్తున్నది, ఈ పార్టీ ఈ రాష్ట్రానికి కూడా ఎంతవరకు మనం ఎందుకు సమర్థించద్దన్న విషయము ఆ యొక్క ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం. బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకుల ఆ యొక్క కుటుంబాల్లో ఎంత మార్పు వచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీ సర్కార్కే తెలుసు. కాబట్టి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ యొక్క ఉద్యమం, దాని యొక్క శగమ ఆ యొక్క నియోజకవర్గంలో తాకింది. కాబట్టి రెచ్చిపోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. నిజంగా కూడా నేను అనుకోలేదు ముఖ్యమంత్రి గారు రకంగా మాట్లాడతారని చెప్పేసి. పేర్లు తీసుకొని పబ్లిక్ లో ప్రెస్ ముందర ప్రెస్ వాళ్ళతో ఆ రకంగా మాట్లాడడం, బెదిరించేటువంటి మీ బెదిరింపులకు భయపడేది ఉంటే మేము ఉద్యమం చేయం. ఆ యొక్క విద్యార్థులు రోడ్ల మీదకి రారు, ఉద్యమాలతోనే కదా ప్రభుత్వాలు మారినాయి. సో దట్ ఇండికేట్స్ ఎక్కడో ఒక చోట ఓటమి అనే భయం భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఈ యొక్క భయం మాత్రం వాళ్ళ మనసులో తిరుగుతా ఉన్నది ఆలోచన. కాబట్టి రెచ్చిపోయి మాట్లాడతాం. ఏ పొజిషన్ ఉన్నారు? ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ పొజిషన్ లో ఉంది బీజేపీ జూబ్లీ? మేమే గెలుస్తాం. మీరే ఫస్ట్ ఉన్నారా? ఓకే, డెఫినెట్ గెలుస్తాం. ఎందుకు ఆ అనుమానం ఎందుకు? ఓకే నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ నెక్స్ట్ దయాకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఏమైంది అసలు? కాంగ్రెస్ కి ఏమైంది? సడన్ గా రేవంత్ రెడ్డికి ఏమైంది? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే అభ్యర్థిని క్యాండిడేట్ ని డిక్లేర్ చేసినప్పుడు నవీన్ యాదవ్ గ్రాఫ్ ఇక్కడ ఉండే, రేవంత్ రెడ్డి మాట్లాడేసరికి ఇక్కడికి వచ్చేసింది. సొంత పార్టీలోనే ఈ రకంగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకు? ఏమైనా భయపడుతున్నారా? ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫామ్ అయింది? సరే ఈ ఉప ఎన్నికలు గెలిస్తున్నా మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం వస్తుంది పోతుంది అన్నది ఏమీ లేదు. కానీ ఇంత సీరియస్ గా తీసుకున్నారంటే మన రేవంత్ రెడ్డి కుర్చీకి ఏమైనా ఎసరు పట్టిందా, ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు 10 ఏళ్ల
బీఆర్ఎస్ పార్టీ అవినీతికి 24 నెలల ప్రజాపాలన జరుగుతున్నటువంటి ఎన్నికలివి. ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు 10 ఏళ్లుగా విధ్వంసానికి, అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి లోనై ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 150 కోట్లతోనే 3 మంత్రులు మొత్తం గల్లీ గల్లీలో తిరిగి అక్కడ అభివృద్ధి మీద సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పైన సంక్షేమం కావచ్చు, సమీక్షలు చేసి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాపాలనకు, కాంగ్రెస్ అభ్యర్థికి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి పట్టం కట్టబోతా ఉన్నారు. మీరు చూడండి, జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ అభ్యర్థినే. ఎందుకంటే అక్కడ 10 ఏళ్ల పాటు అవినీతి చేసి అక్కడ ఏ సమస్య, డ్రైనేజీ సమస్య ఉంది, లేకపోతే వాటర్ సమస్య ఉంది, లేకపోతే అనేక ఉన్నటువంటి కాలనీల సమస్యలు ఉన్నాయి. రకరకాలుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గతంలో అక్కడ ప్రజలు రాత్రి 10 అయితే గల్లీలలో తిరగాలంటే ఇవాళ గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాల విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా భయభ్రాంతులతో ఉన్నటువంటి నేను అనేది షేక్పేట ఏరియాలో ఇప్పటికీ రవాణా వసతి లేదు 10 ఏళ్లలో. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బోరబండి బస్తీ కావచ్చు, యూసఫ్గూడ బస్తీలు కావచ్చు, అన్ని అంశాల మీద ఇవాళ అనేక ఉన్నటువంటి 4000 ఇండ్లను అక్కడ కూడా మంజూరు చేసి పేదవాళ్లకు కూడా అక్కడ ఇల్లు కట్టించాలనే ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి అక్కడ అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇవాళ పార్టీల పంతాలు కాదు, మాకు అభివృద్ధి కావాలి, మాకు నీళ్లు కావాలి, వసతి కావాలి, ఈ విషయాలు మాట్లాడితే మంచిగా ఉండేది. అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ మీరు ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బాగుండేది. కానీ రేవంత్ రెడ్డి మతాలను ఎందుకు తీసుకొస్తున్నారు? సెక్యులర్ అంటే మాది సెక్యులర్ పార్టీ, మేము రాజ్యాంగంగా మీరు ప్రమాణాలు చేసుకొని ఇప్పుడు వచ్చేసి మతం గురించి హైలైట్ చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా కాదు కదండి. కాంగ్రెస్ పార్టీ మా అన్ని లౌకికవాదాన్ని, కుల మతాలకు అతీతంగా సెక్యులర్ భావజాలంతో ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించి మతం పేరు మీద ఓట్లాడుకునే బీజేపీకి అభివృద్ధి అవసరం లేదు, మతం కావాలి. వాళ్ళకి ఎన్నికలప్పుడే హిందువులను తీసుకొస్తారు, ఎన్నికలప్పుడే మతాన్ని తీసుకొస్తారు. అసలు బండి సంజయ్ ఏం మాట్లాడుతుండో అర్థమవుతుందా? మాగంటి గోపీనాథ్ ఆస్తులంట ఇవాళ ప్రభుత్వానికి బదిలీ అని మాట్లాడితే అసలు సంబంధం ఉందంటే నాకు అర్థం కాక ఆయన మాట్లాడే మాటల్లో మినిమం అవగాహన లేని ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. చాలా సిగ్గుపడతా ఉన్నాం మేము. మీకు నిజంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకి ఏం తీసుకొచ్చారు అది చెప్పకుండా ఇవాళ మతాల మధ్య విద్వేషం చేసి దేవుడి పేరు మీద చెప్పి మతం పేరు చెప్తే ఓట్లు పడతాయండి. అక్కడ ప్రజలు దీర్ఘకాలికంగా సమస్యలతో ఉన్నారు. మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. హైదరాబాద్ నగరాన్ని ఒక రోల్ మోడల్ గా చేయాలనుకున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, గతంలో చంద్రబాబు హయాంలో జరిగినటువంటి హైదరాబాద్ అభివృద్ధిని ఇప్పుడు మళ్ళీ మనం ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం, ఎయిర్పోర్ట్ కట్టినాం, ఇట్లా ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మించినాం. ఇట్లా మళ్ళీ హైదరాబాద్ అభివృద్ధిని అదే ప్రాంతంలో జూబ్లీహిల్స్ కూడా దీన్ని అభివృద్ధి చేయాలి. అక్కడ అనేక ఉన్నటువంటి స్లమ్ములు ఉన్నాయి. ఆ స్లమ్ములలో వాటర్ సమస్య ఉంది, అక్కడ ఉన్నటువంటి కాలనీలలో రోడ్ల సమస్య ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి మనం మార్గాన్ని సుముఖం చేయాలి, అక్కడ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సమస్యలు మీరు చెప్పిన సమస్యలు ఇప్పటికి ఉన్నాయి, సమస్యలు అనేక ఉన్నటువంటి 20 నెలలుగా మేము సమీక్ష చేసినాం. ఇవాళ అవకాశం వచ్చింది, ఇవాళ మాకు చేసే అవకాశం వచ్చింది కాబట్టి 3 మంత్రులు 4 నెలలుగా ప్రతి గల్లీలో తిరిగి అక్కడ సమస్యల పరిష్కారం తీసుకొని వెంటనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదండి. అభ్యర్థిని ముందర పెట్టుకొని సానుభూతి ఓట్లు తప్ప కేటీఆర్ నాయకత్వానికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోతా ఉంది ఈ ఎన్నికలు. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. నేను దయాకర్ గారు మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. సో చూస్తున్నాం అన్ని పార్టీల వర్షన్స్ వింటున్నారు. అండ్ ఇంకొకటి మీరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉంటారు, ఈ జూబ్లీహిల్స్ సంబంధించి కూడా వింటూనే ఉన్నారు. సో ఏంటి, ఏ పార్టీ పరంగా చూసినా అటు సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి సరే అటు 10 ఏళ్ల పాలన అవన్నీ విషయాలు పక్కన పెట్టినా 2 ఏళ్ల పాలన దగ్గర 2 ఏళ్లు కావస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనకు నమ్మండి, ఈసారి నమ్మండి అంటూ కూడా ప్రజలకు చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ రకంగా కమెంట్లు, సరే బండి సంజయ్ కమెంట్, మతాలు కానీ రకరకాలుగా అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో ఏంటి మీ స్ట్రాటజీ ఏమనుకుంటున్నారు? ఏ రకంగా వెళ్తుంది? ఏ పార్టీ బలబలగాలు ఏ రకంగా ఉన్నాయనుకోవచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి